వెల్కమ్ టు సన్యదా టీవీ. రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేకి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5 దేశవ్యాప్త నిరసన కార్యక్రమం విజయవంతం. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ఈ రోజు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కార్మిక లేబర్ కోడ్లను ఏప్రిల్ మొదటి వారం నుండి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని, అలాగే ప్రస్తుతం జరుగుతున్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో కార్మిక వర్గం యొక్క డిమాండ్ను పరిష్కరించకపోగా కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి సులువు చేస్తూ బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను అనుమతించడం జరిగిందన్నారు. వీటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా కనబడిందని, వీటిని ఎదిరించే కార్మిక వర్గం యొక్క ప్రధానమైన హక్కులను 4 లేబర్ కోడ్స్ ద్వారా హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశంలో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ప్రతి బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తున్నారని, 3 లక్షల కోట్ల బడ్జెట్కు కేవలం 86,000 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. తద్వారా కూలీలను పనికి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగంలో కీలకమైన రైతులు, వ్యవసాయ కార్మికులు, సంఘటిత కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా బడ్జెట్ కనబడుతుందని, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బచ్చన్న యాదవ్, టేకమల్ల సమ్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుంకర సంపత్, రాయకంటి శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోయిని అశోక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండా రాజిరెడ్డి, కేదారి సిఐటియు నాయకులు యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి. పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి. ఫోటోలు తీసాం మాట్లాడు ఎవరితో నాయకులతో మాట్లాడి వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక విధానాలని నిరసిస్తూ ఇలా దేశవ్యాప్తంగా సార్వత్రికమైన సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇలా కరీంనగర్ జిల్లా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క 3 పర్యాయాలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క, రైతుల యొక్క, వ్యవసాయ కూలీల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలా కార్మికుల యొక్క చట్టాలను కాలు రాస్తూ ఉన్నాడు, హక్కులను కాలు రాస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలా పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి బడ్జెట్లో ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు కుదింపు చేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో 86,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. దీనివల్ల ఇలా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉపాధి కూలీ పైన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇలా పనికి దూరం అవుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ పోషణ భారం అవుతుంది. దీనివల్ల మొత్తం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి ఇలా కేవలం ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి, ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి, పేదలకు యొక్క పనికి దూరం చేయడానికి కుట్రలో భాగంగానే యొక్క బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. ఈ పేద వర్గాలందరికీ యొక్క పని కల్పించాలంటే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వ్యవసాయ కూలీల పట్ల, రైతుల పట్ల, ఇతర కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తా ఉన్నాం.